ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ములుగు జిల్లాపై టీఆర్ఎస్ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము వాళ్ళ ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న ప్రస్తుత నాయకులు వారందరూ ఏదో పార్టీ మెప్పు కోసము, కేసీఆర్ కేటీఆర్ మెప్పు కోసము మా ములుగు జిల్లా మీద పడి వారు విచక్షణ రహితంగా అర్ధరాత్రులు పగలు అని తేడా లేకుండా గుంపులుగా వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేసుకుంటూ అవాకులు చెవాకులు పేలుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ వారికి నోటికి ఎంత వస్తే అంత పద్ధతి పాడు లేకుండా మాట్లాడడాన్ని ఈరోజు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ములుగు జిల్లాకు ఇద్దరు మంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, గ్రామీణ అభివృద్ధి శాఖ మహిళా శాఖ మంత్రులు ధనసరి అనసూయ సీతక్క గారు, స్థానిక మంత్రివర్యులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు రైతులకు చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమం ఎన్నో ఏళ్లుగా దగాపడ్డ దళారుల చేతిలో, నకిలీ విత్తనాల చేతిలో దగాపడ్డ రైతులకు ఈరోజు చాలా రోజుల తర్వాత న్యాయం జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక వారికి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటే పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం, నాయకులం, మంత్రులను రిసీవ్ చేసుకొని చాలా సంయమనంతో పద్ధతిగా మేము మంత్రులను రిసీవ్ చేసుకొని పంపించడం జరిగింది. కానీ ఇక్కడ పోలీసు వారు ఈరోజు వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు మేము ధర్నాలు రాస్తారోకోలు నిరసన కార్యక్రమాలు చేస్తా అంటే వారు అనుమతిని ఇవ్వలేదు. ఎందుకంటే పలు అభివృద్ధి కార్యక్రమాల మీద మంత్రివర్యుల కార్యక్రమాలు ఉండగా మీరు ఈరోజు కాదు 8వ తారీఖు రేపు చేసుకోండి అని వారు తిరస్కరించడం జరిగింది. అయినా మేము చేసి తీరుతాము అని రౌడీజం తోటి పక్క అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, గండ్ర రమణారెడ్డి గారు గుండాలను వేసుకొని వచ్చి నర్సంపేట నుంచి, భూపాలపల్లి నుంచి ములుగు మీద దాడి చేయడం జరుగుతున్నది. వారు రేపు చేసుకోండి అని పోలీసు వారు పర్మిషన్ ఇచ్చినా కానీ మేము చేసుకుంటామని పెద్ది సుదర్శన్ రెడ్డి గారు రాత్రే కొంతమంది రౌడీలను తీసుకొని వచ్చి ములుగులో బస చేయడం జరిగింది. ములుగు టౌన్లో రాత్రి ఉన్నారు. అయినా మా జిల్లా పోలీస్ అధికారులు చాలా సంయమనం పాటించి వారికి సహకరించడం జరిగింది. వారి ధర్నాకు వాళ్ళు చేసుకొని శాంతియుతంగా చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు ఇక్కడ గతంలో లేని విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే ఓర్వలేక వాళ్ళు మా మీద, కాంగ్రెస్ పార్టీ మీద, మంత్రి సీతక్క గారి మీద, ఒక గిరిజన మహిళ మంత్రి అయితే తట్టుకోలేక వీరు సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేట నియోజకవర్గంలో ఓడిపోయిన ఎమ్మెల్యే, భూపాలపల్లిలో ఓడిపోయిన ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి గారు, ఇక్కడ ఓడిపోయిన క్యాండిడేట్ నాగజ్యోతి గారు, వీరందరూ కుట్రపండి ఒక గిరిజన మహిళ, ట్రైబల్ మహిళ ఎమ్మెల్యే అయి మంత్రి అయితే 75 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ మంత్రి ఉంటే తట్టుకోలేక తను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక ములుగు మీద దాడులు చేయడం జరుగుతున్నది. గతంలో ఎలక్షన్ అప్పుడు కూడా వీరు వందలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి, డబ్బు సంచులు తీసుకొచ్చి ఇక్కడ ఉండి వారి అధికార దుర్వినియోగాన్ని చేసినా గాని ములుగు ప్రజలు ఆ రోజు కూడా ఒక్కటే నిరూపించారు. మేము గతంలో కూడా చెప్పినాం, ములుగు ప్రజలకు ఆత్మాభిమానం ఎక్కువ, మేము డబ్బులకు అమ్ముడు పోయే వాళ్ళం కాదు అని తిరస్కరించిండ్రు. మళ్ళీ బుద్ధి రాక మళ్ళీ మిడతల దండులు లెక్క మళ్ళా ఒక్కొక్కరుగా పలు నియోజకవర్గాల నుంచి ములుగు మీద పడుతున్నారు. ఇక్కడ ఏమున్నది ములుగు మీద? మీ అక్రమ వ్యాపారాలు సాగనిస్తలేమనా? ఎందుకు మీరు ములుగు మీద పడి దాడులు చేస్తున్నారు? మీరు మీ గత చరిత్రలు ఒక్కసారి చూసుకుంటే మీరు ఇక్కడ ములుగుల విచ్చలవిడిగా ఇసుక వ్యాపారం చేసిండ్రు, మా మల్లంపల్లిలా ఎర్రమట్టి వ్యాపారం చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అన్నిటికీ అడ్డుకట్ట వేసిందనే కదా మీ అక్కసు వెళ్ళగక్కడము. కానీ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కుట్రలకు ఏనాడు మేము జంకేది లేదు, బెదిరేది లేదు, భయపడేది లేదు. మీరు ఆల్రెడీ ప్రజల్లో తిరస్కరించబడి ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా నేను, మీకెందుకు సీతక్క గారి నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ ధర్నాలు చేసుడు, దాడులు చేసుడు మీకెందుకు? మీకు ఈ అక్కసని అడుగుతున్నా. గండ్ర రమణారెడ్డి గారు, మీరు చేసిన నిర్వాకాలు తెలియదా? ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఎన్ని వేల ఎకరాలు ఆక్రమించిండ్రు, మీరు ఏం దందాలు చేసిండ్రు, చిట్టాలు ఏం ఇసుక ఇది చేసిండ్రు, మీరు ఇసుక వ్యాపారాలు చేసిండ్రు, మీరు
మీరు మీ కిరోసిన్ వ్యాపారాలు తెలుసు, మీ పనులన్నీ మాకు తెలుసు. మిమ్మల్ని మేము అంటలేమే. మీ నియోజకవర్గానికి వచ్చి ములుగు మీదకి వచ్చి మీకు ఎందుకు అంత అక్కసు? ఎందుకంటే వెనుకబడి ఉన్న నియోజకవర్గం ఈరోజు ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది, ఈరోజు బస్టాండ్ వచ్చింది, ములుగుకు అభివృద్ధి చెందుతుంది, రకరకాల అభివృద్ధులు అవుతున్నాయి. ఈరోజు రోడ్లు వచ్చినాయి, డ్రైనేజీలు వచ్చినాయి, సీసీ రోడ్లు వచ్చినాయి. ములుగు ఒక పర్యాటకంగా రాష్ట్రంలోనే ఎన్నడూ చరిత్రలో ఊహించని విధంగా ములుగు పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతున్నది. కాబట్టి మీ అక్కసంతా మా ములుగు మీద పడి ఇచ్చేస్తున్నారు. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విషయానికి వస్తే, మీరక్కడ మీ నియోజకవర్గంలో మీ నియోజకవర్గంలో మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు. మీరు ఇక్కడికి వచ్చి నర్సంపేట నుంచో హైదరాబాద్ నుంచో గుండాలను తీసుకొని వచ్చి నేను ములుగుల రాజకీయాలు చేస్తా, ములుగుల బెదిరిస్తా, ములుగుల రౌడీజం చేస్తా అంటే ఖబర్దార్ పెద్ది సుదర్శన్ రెడ్డి. ములుగు అంటే ఏమనుకుంటున్నావు? తమాషాలు చేస్తున్నావు. ములుగు గడ్డ పోరాటాల అడ్డా. ఇది ములుగు గడ్డలో మీ ఆటలు సాగవు. గతంలో కూడా మీరు వచ్చి ఇక్కడ మీరు కోట్లాది రూపాయలు కుమ్మరిస్తే కూడా మిమ్మల్ని ఇక్కడ జనం తరిమి కొట్టిండ్రు. మళ్ళొక్కసారి తరిమి కొట్టే రోజులు వస్తాయని మరొక్కసారి తెలియజేస్తున్నాం. నువ్వు గతంలో ఒక ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసినావు, ఈరోజు వందలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు. నువ్వు సంపాదించుకో, వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకో, కానీ మా ములుగు ప్రజల మీద అవాక్కులు చెవాక్కులు మాట్లాడి ఇక్కడికి వచ్చి మా నాయకుల మధ్యలో చిచ్చు పెడుతూ ఇక్కడ మీ రౌడీ సంస్కృతి ఇక్కడ పాటించాలి అనే విధానాన్ని తీసుకురావాలనుకుంటే మేము ఒప్పుకోము. సీతక్క గారి మీద ఒక్క మాటన్నా ములుగు ప్రజలు సహించరని మరొకసారి తెలియజేస్తున్నాం. మీ నాయకుడు మెప్పు కోసము, మీ కేటీఆర్ గారి దగ్గర, మీ కవితమ్మ దగ్గర మెప్పు కోసం కావాలంటే మీ నియోజకవర్గాలలో సరైన ప్రతిపక్ష పాత్ర పోషించండి. మీకేం కావాలో అక్కడ ప్రతిపక్షం అనేది గవర్నమెంట్కు ఒక ప్రతిబింబం లాగా పనిచేయాలి. వీళ్ళు ఏం జరుగుతున్నాయి వాళ్ళకి తెలియజేయాలి ఎప్పటికప్పుడు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు కాబట్టి ఇవి కావాలి అని తెలియజేస్తూ మంచి నడక నడవండి. నడిస్తే మీ నాయకుల దగ్గర మెప్పు పొందండి. ఈ రౌడీజం చేసి ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగుతాము. ఇంతకుముందుకు ఆయన ప్రెస్ లో మాట్లాడిండు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఏమని? చుక్కా రమేష్ గారు ఇల్లు రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. పాపం పూరి గుడిసెలో ఉంటున్నాడు. పూరి గుడిసెలో ఉంటే నాకు ఇందిరమ్మ ఇల్లు ఇయ్యమని. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, మీరు ఆయన చుక్కా రమేష్ ఇల్లు చూసినరా అని నేను అడుగుతున్నా. ఆయనకు మరొకసారి ఇది రమేష్ గారి ఇల్లు అండి. ఇది 2 రూమ్ల పక్కా ఇల్లు. ఇది 2 రూములు ఉన్నాయి. కానీ ఆయనకు పెళ్లి కాలేదు, ఇంకొకటి తల్లిదండ్రులు లేరు. మా విలేజే. బీఆర్ఎస్ నాయకులు ఆయన చనిపోయిన రోజు వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఆడ వీడియోలు పెట్టుకొని ఏదో మ్యాన్ ప్లేట్ చేసుకొని పోయినరు. కనీసము అక్కడ ఉండి ఆయన దహన సంస్కారాలు కూడా చూసుకునే దిక్కు లేదు. మళ్ళీ మా గ్రామం నేను స్పందించి దగ్గరుండి 50,000 రూపాయలు పంపించి మా మంత్రి గారి ఆదేశాల మేరకు దగ్గరుండి దహన సంస్కారాలు చేయడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా సహజ మరణమైనా లేదంటే ఎవరినైనా టెంప్ట్ చేయించైనా సరే వాళ్ళని ఆత్మహత్యకు ప్రేరేపించడం, వారు చనిపోయినాక అక్కడ ఫోటోల కాడ ఫోజులు ఇవ్వడం. మీకున్నది ఏందయ్యా బలమయ్యా అంటే సోషల్ మీడియా. ప్రజలందరికీ తెలుసు, దుబాయ్లో, ఆస్ట్రేలియాలో, అమెరికాలో సోషల్ మీడియా టీములు పెట్టుకొని ఎవడైతే ఎదురు తిరుగుతాడో వాన్ని వ్యక్తిగతంగా దాడి చేయడం, మానసికంగా హింసించడం, ఇంతవరకే మీరు చేసేది. ప్రజల్లో చొచ్చుకుపోయి ప్రజలకేం కావాలనేది చేసేది లేదు. నేను అడుగుతున్నా ఇదే పెద్ది సుదర్శన్ రెడ్డిని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో నువ్వు ఎన్ని ఇండ్లు తీసుకొచ్చినావు అని అడుగుతున్నా. ఇదే అడుగుతున్నా గండ్ర వెంకట రమణారెడ్డిని. రమణారెడ్డి మా ములుగుకి వచ్చినావు కదా, నువ్వు ఎన్ని ఇండ్లు ఇచ్చినావు నీ నియోజకవర్గంలో, ఎన్ని ఇండ్లు తెచ్చిండ్రని అడుగుతున్నాం మేము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఒకప్పుడు ధనిక రాష్ట్రం అన్న తెలంగాణని అప్పుల రాష్ట్రం చేసి మొత్తం ఊడ్చుక తిని కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద 1,00,000 కోట్లు తిని మీరు దోచుకొని పోయినాక కూడా ఈ ప్రభుత్వం ప్రజాపాలన తీసుకొచ్చి ప్రభుత్వం ప్రజల కోసం అనుక్షణం కష్టపడుతోంది, ప్రజల కోసం పాటుపడుతోంది. పేద ప్రజలు వర్షానికి దడవద్దు ఇళ్లలో. గతంలో మేము ఎక్కడ చూసుకున్నా, ఏ గ్రామానికి పోయినా ఇందిరమ్మ ఇండ్లే కనబడతాయి నీకు. అదే విధంగా గవర్నమెంట్ వస్తే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పినాం. 5 లక్షల రూపాయలతోటి ఒక పేదవాడు ఎండి వానకు తడవద్దన్న ఉద్దేశంతో రేవంత్ అన్న, మా సోనియమ్మ, రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయాల మేరకు ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్క అర్హునికి మేము ఇల్లు ఇవ్వాలని డిసైడ్ అయినాం. అందులో భాగంగానే 3,500 ఇండ్లు ములుగు నియోజకవర్గానికి వస్తే ఐటీడీఏల ద్వారా సీతక్క గారు, ఇంకా మాది పేద నియోజకవర్గము, వెనుకబడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు, మాకు ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అని 1,500 ఇండ్లు ఎక్స్ట్రా తీసుకొని వచ్చిండ్రు. మరియు
మేము చెప్తున్నాం, ఇప్పుడు 5,000 ఇండ్లు వచ్చినాయి, అందరికి ప్రజలందరికీ కూడా చెప్తున్నాం, అందరికి ఒకేసారి న్యాయం చేయలేము. వాళ్ళ ఇంకా నాయకులు అంటారు ఒకేసారి 20,000 30,000 తీసుకొస్తే అన్న అయిపోవు కదా అని. మీ ప్రభుత్వం అంతా కడితే కూడా 1000 ఇండ్లు ఇయ్యలేని మీరు 20,000 30,000 ఇండ్లు మేము ఒకేసారి ఎలా తీసుకొస్తాం? ఇప్పుడు 5,000 తెచ్చినాం, నెక్స్ట్ కూడా తీస్తాం. అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం ప్రతి పేదోడిని పక్కా ఇంట్లో ఉండేటట్టుగా చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని తెలియజేస్తున్నాం. మీరు ఇయ్యలేని పని మేము చేసినందుకు, మీరు చేయలేని పనులు మేము చేస్తున్నందుకు మీకు రాజకీయంగా మనుగడ ఉండదు అని విషయాన్ని గ్రహించి ములుక్కచ్చి ఇక్కడికి వచ్చి మీ రౌడీజం చూపిస్తున్నారు. మళ్ళొక్కసారి చెప్తున్న నాయకులారా, మీకు ఖబర్దార్, మీ రౌడీజం ఇక్కడ కాదు, మీ కాన్స్టిట్యున్సీలలో చూపించుకోండి, మీ బలం మీ నియోజకవర్గాలలో చూపించుకొని అక్కడ ఏమైతే ప్రజలకు కావాలనో అది చేయండి, లీడర్ అనిపించుకోండి. ఇంకొకటి, నన్ను పర్సనల్గా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నయం అనుచరుడు అని. నన్ను నయం అనుచరుడు అని నువ్వు నిరూపించు, నేను నా జిల్లా పార్టీ ప్రెసిడెంట్కు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్కు నేను రాజీనామా చేస్తా. లేదు నువ్వు నిరూపించకపోతే రాజకీయాలకు తప్పుకొని మళ్ళీ సరే నీ దగ్గర ఈరోజు 1,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఎందుకంటే మళ్ళీ ట్రాక్టర్ నువ్వు టాటా వేసుకొని నడపలేవు, కానీ ఏదైనా వ్యాపారాలు చేసుకో, నువ్వు రాజకీయంగా వైదొలగాలని నేను సవాల్ విసురుతానా. గతంలో కూడా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే అన్నాడు ఎలక్షన్ అప్పుడు ఇదే మాట, ఆయనకు కూడా చెప్తున్నా నేను, మీ పిచ్చి పిచ్చి మాటలు, మీదే గవర్నమెంట్ ఉండే 2019 జెడ్పీటీసీ ఎలక్షన్ అప్పుడు నన్నపనేని నరేందర్ అన్నాడు ఈ మాట మొదటిసారి. రెండోసారి పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నాడు. నన్నపనేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, మీరు ఆ రోజు 2019లో మీరే గవర్నమెంట్లు ఉండే, మరి నేను నయంకు సంబంధించిన వ్యక్తినే అయితే నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు, నా మీద ఎందుకు కేసులు పెట్టలేదు? మీరు గుడ్డ కాల్చి మీదేయడం మీకు అలవాటే, ఎందుకంటే మీరు చేసే అన్ని దొంగ పనులే. మీరు రాజకీయంగా నీతి నిజాయితీతోటి ఎదగలేరు. పక్కోడి మీద ఒకటి వేసేయాలి, వాళ్ళు దాని మీద నేను నిజాయితీ పరునని నిరూపించుకునే సమయం గడిచిపోవాలి. ఏం చేసిండ్రే మా నాయకత్వం? మేము లిక్కర్ స్కాములు ఉన్నామా? మేము హీరోయిన్ల ఫోన్లు ట్రాప్ చేసినామా? మేము ఏం చేసినాం? మేము ప్రతి ఒక్కరికి స్కాములు స్కీములు ఏం చక్కగా ఉన్నదా? మీ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడున్నది? ఏది అక్కడ మీరు చెల్లని రూపాయి ములుగు నియోజకవర్గానికి వస్తారా? ఇక్కడ 100 కోట్ల ఇసుకెత్తుకుపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినాక రా నిరూపించుకుందాం, జీరో లేవు, ఇక్కడ ఎటువంటి బకెట్లు లేవు, మీ దందాలు లేవు, ఇక్కడ లేకపోయే వరకు మీ అక్రమ వ్యాపారాలన్నీ ఆగినాయని మీకు కుట్ర. ఇదంతా ఎర్రమట్టి ఎత్తుకపోతారా? ములుక్కు వచ్చి వ్యాపారాలు దండుకపోదామనేగా మీ కుట్ర. ఒక గిరిజన మహిళ సీతక్క గారు ఉన్నారు, ఏం చేయగలుగుతారు గిరిజనులు ట్రైబల్స్, మేము ఏదైనా చేయగలుగుతామని మీరు వచ్చి పక్క నియోజకవర్గాల నుంచి రౌడీలను తీసుకొస్తే ఊకుంటాం అనుకుంటున్నావా? ములుగు నియోజకవర్గం బిడ్డ, మీకు మరొక్కసారి హెచ్చరించి చెప్తున్నా, మీరు మాట్లాడేది నిజాలు మాట్లాడండి, నోటికి ఎంత వస్తే అంత కరెక్ట్ అనుకుంటే ఎవడు పడడని మరొక్కసారి తెలియజేస్తున్నాం. ములుగు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక పలు అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయి, పేదవాడికి ఇండ్లు వస్తున్నాయి, అర్హులకు అన్నీ దక్కుతున్నాయి స్కీములు. కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రజల వెంటే ఉంటాం. మీరు ఎంత నిరుత్సాహపరిచినా, మీరు ఎన్ని కుట్రలు చేసినా సీతక్క గారి ఆధ్వర్యంలో మేము ప్రజల వెంటే ఉంటాం, ప్రజలకే పనిచేస్తాం. చావైనా రేవైనా మేము కాంగ్రెస్ పార్టీలో నుండి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని ఈరోజు మరొక్కసారి తెలియజేస్తున్నాం. నేను ములుగు నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తా కాబట్టి, ఇంత ముందుకు ఒక మాట అన్నాడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, 2 ఏళ్ల కింద తెలియని వ్యక్తి ఈరోజు జిల్లా మొత్తాన్ని శాసిస్తున్నాడు, సీతక్క గారు ఆయనని జిల్లా మొత్తము పనిచేసేలా చేస్తున్నాడని. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, మీరు చదువుకోలేదు పాపం, ఏమనుకోవద్దు దయచేసి. నేను 2019లో జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిని ములుగుకు. ఒక 15 సంవత్సరాల కిందనే నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ని, ఎన్ఎస్యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శిని నేను. కాబట్టి మీరు న్యూస్ పేపర్లు గిట్లా చూడరనుకుంటా దయచేసి, కాబట్టి మీకు తెలియదు, దాని గురించి నేనేం బాధపడట్లేదు. ఇంకొకటి, నయీం అనే వ్యక్తికి నాకు ఎటువంటి మన పరిచయం లేదు, నాకు ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు వాళ్ళే కదా, నాకు ఒకవేళ ఆయనతోటి సంబంధం ఉండుంటే వాళ్ళు కేసులు చేయాలి కదా. కేవలం బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటి తెలుసు, వాళ్లకు సోషల్ మీడియా మెయింటైన్ చేయడం తెలుసు. అద్భుతంగా నీకు దుబాయ్లో ఆఫీసులు ఉన్నాయని మీకు తెలుసు, వాళ్ళకి ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసు. టీములుగా సోషల్ మీడియా రిక్వైర్మెంట్ చేసుకున్నాడు. వాళ్ళతోటి ఎవడైతే గట్టిగా మాట్లాడతాడో, ఎవడైతే వాళ్ళని నిలదీస్తాడో వాళ్ళ మీద దాడి చేయించడం, వ్యక్తిగతంగా దాడి చేయించడం, దొంగే దొంగ 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 అని అరిచినట్టున్నది ఇది. గంతే, వాళ్ళు దొంగలు,
నేను దొంగని కాదు కదా. ఎవరు 10 నెలలు లిక్కర్ స్కామ్ లో జైలు పోయి వచ్చింది? ఎవరు ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి? భార్యాభర్తలు మాట్లాడుకున్న ఫోన్లు కూడా విన్న నీచ చరిత్ర వాళ్ళ పార్టీది. ఇంకేమైనా ఉన్నదా? అరే అన్నదమ్ములు, భార్యాభర్తలు, వ్యాపారస్తులు వాళ్ళ ఫోన్లు విని వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేయడం. ఏం జరుగుతుందండి? 10 ఏళ్లలో అసలు దరిద్రం జరిగింది. ప్రజలకు విరక్తి చెందే ప్రజాపాలనకు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇసుక గతంలో 30 నుంచి 40 రీచులు ములుగు జిల్లాలో నడిచేది. ఈ రోజు 7 నుంచి 8 రీచులు నడుస్తున్నాయి ములుగు జిల్లాలో. అంటే కంట్రోల్ అయినట్ట ఎక్కువ నడుస్తున్నదా? గతంలో జీరోలు, ఎక్స్ట్రా బకెట్లు అని విచ్చలవిడిగా నడిచేది. ఈ రోజు ప్రజాప్రభుత్వం వచ్చినాక మొత్తం కంట్రోల్ అయిపోయినాయి. ఎక్కడైనా 1 టన్ ఎక్కువ ఉంటే అధికారులు వాటిని సీజ్ చేయడం జరుగుతున్నది. అది అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఇసుక మీద ఉక్కుపాదం రేవంత్ అన్న పెట్టిండని. ఇక కాబట్టి ఇసుక దందా చేసేదంతా వాళ్ళేనే. వాళ్ళకు వ్యాపారం బంద్ చేసినాం కదా మేము, అందుకే కోపం వస్తుంది. లిక్కరు, ఇసుక, శాండ్, ల్యాండ్ అన్ని మాఫియాలు వాళ్ళే కదా. లాస్ట్కి ఎవడు మాఫియా చేస్తాడో వాని ఫోన్ ఇని వాళ్ళని దొరకబట్టుడు. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవడైనా వ్యాపారస్తుడు డబ్బుల ట్రాన్సాక్షన్ చేస్తే వాళ్ళ ఫోన్ లీనుడు, వాళ్ళని దొరకబట్టి డబ్బులు వసూలు చేసుడు. ఇట్లా రకరకాలుగా ప్రజలను వేధించి హింసించి లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం దగ్గర ఉన్నాయి. కేసీఆర్ కుటుంబం దగ్గర ఉన్న డబ్బులు గనక ప్రజలకు పంచితే మరో న్యూజిలాండ్ అవుతుంది భారతదేశం, సస్యశ్యామలం అవుతుంది. పాపం మా గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళ అప్పుల తెలంగాణని ఇస్తే కష్టపడి మా సీతక్క, మా పొంగులేడి గారు, మా పొన్నమన్న, తుమ్మల గారు, రేవంత్ అన్న వీరు అనునిత్యం ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నారు. కానీ వాళ్ళు అనునిత్యం దోచుకొని పక్కకు తప్పుకొని పోయినరు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నువ్వు ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినావు? ఎవరికి ఉపయోగపడ్డది నీ కాళేశ్వరం ప్రాజెక్టు? దాని కరెంటు బిల్లు ఎంత? కనీసం మేము ఆ కాలంలో మేము శ్రీశైలం కట్టినాం, ఎన్నో ప్రాజెక్టులు, నాగార్జున సాగర్ కట్టినాం మేము. మరి నాగార్జున సాగర్ శ్రీశైలం చెక్కు చెదరలేదు. నువ్వు కట్టినా నువ్వే ఇంజనీరు కదా, పెద్ద మనిషి ఇంజనీర్. దీనికి ఇంజనీర్లు లేరు, ఎందుకంటే ఇంజనీర్ ఫీజు కూడా వేస్ట్ అని ఆయనే తీసుకున్నాడు. ఆ డబ్బులు కూడా ఆయనే తీసుకున్నాడు, కేసీఆర్ గారే తీసుకున్నారు. కాబట్టి ఆ 1,00,000 కోట్లల్లో మళ్ళీ ఇంజనీర్కు 50 లక్షల కోటి రూపాయలు ఎందుకు బయటికి పోవాలి అని ఇంజనీర్ పాత్ర కూడా ఆయనే పోషించిండు. మేము కట్టిన శ్రీశైలము, నాగార్జున సాగర్ ఎంత చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇవాళ మీరు కట్టిన కాళేశ్వరం ఏ పొజిషన్లో ఉన్నది? అదే మీ అవినీతికి సాక్ష్యాలు. మేము మాట్లాడేంది అంటే మాకు చాలా గౌరవం ఉన్నది. మీడియా సోదరులు అంటే మాకు చాలా గౌరవం ఉన్నది. మేము మీడియా సోదరులకు ఎప్పుడు గౌరవిస్తాం. వారికి మా ములుగు జిల్లాలో ఎవరిని అడిగినా, ములుగులో కాదు సీతక్క గారు కూడా రాష్ట్రంలో మీడియా అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాం. మా కరోనా టైంలో కూడా వాళ్ళు వెన్నుదన్నుగా నిలిచి కరువు వచ్చినా, కరోనా వచ్చినా, వరద వచ్చినా మీడియా మా వెన్నంటి ఉండి నిస్వార్థంగా సేవ చేసి వాళ్ళు ప్రజలకు చూపించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే మీడియా పాత్ర వెలకట్టలేనిది, ఎనలేని సేవ చేసి తీసుకొని వచ్చాను. అటువంటి మీడియా మీద మాకు చాలా గౌరవం ఉన్నది. ఇక్కడ మన నార్లాపూర్లో జరిగిన సంఘటన మీద కూడా వారు వ్యక్తిగతంగా కక్షలతోటి మీడియా సోదరులతో గొడవపడ్డా కానీ మా సీతక్క గారు నాకు ఫోన్ చేసి యాజ్ ఎ జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఇమీడియట్గా వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళని పక్కకు పెట్టడం జరిగింది. ఎక్కడైనా సరే మేము ఏ రోజైనా సరే పార్టీ కార్యకర్తలకు ఒక్కటే చెప్తాం, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజాసేవ చేయాలి అనే వాళ్ళకే మేము గౌరవిస్తాం, వాళ్ళకే పదవులు ఇస్తాం, వాళ్ళకే పెద్దపీట పెడతాం. నేను ఒక్కటే చెప్తున్నా ఈ బీఆర్ఎస్ నాయకులకు, మీకేమన్నా పెట్టుకోవాలనిపిస్తే మా రేవంత్ అన్నతోటి పెట్టుకోండి. అక్కడ సాదగా వచ్చి ములుగు మీద వాడు ఎక్కడైతే పాపం ఒక మహిళ ఉన్నది అని, గిరిజన మహిళ ఉన్నది, ట్రైబల్ మహిళ అక్క అభివృద్ధి చేస్తాంది ములుగుని అని ములుగు మీద పడడం కాదు. మీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే మా రేవంత్ అన్నతోటి పెట్టుకోండి. ఆల్రెడీ మా రేవంత్ అన్న చెప్పిండు, మీకు అందరికి చింతబరిగలు అందుకొని కొడతా అని చెప్పిండు. గదే జరుగుతుంది మీకు. మీరు రాష్ట్రంలో ఎక్కడ పనికిరాని విధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఒక్కటేనా ధైర్యం, ప్రజాబలం. అదే ప్రజాబలం మాకున్నది. దయచేసి మీడియా మిత్రులకు ఒకటి చెప్తున్నాం, మీడియా అంటే మాకు గౌరవం ఉన్నది అనడానికి మేము 100 ఉదాహరణలు ఇస్తాం. మహాన్యూస్ మీద మొన్న విచక్షణ రహితంగా బీఆర్ఎస్ గుండాలు ఇప్పుడు ములుగు మీద అయితే ఎట్లయితే దాడి చేసిండ్రో మహాన్యూస్ ఛానల్ మీద దాడి చేసి అన్ని పగలగొట్టడం జరిగింది. ఇదేనా వారు చేసే పని? గుండాయిజం, రౌడీయిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్. ఎవరైతే ఒక్కరు మాట్లాడితే ఇక వాని మీద తెల్లారి నుంచి వాళ్ళయో ఛానల్ ఉండే యూట్యూబ్లు, ఆ యూట్యూబ్లలో పెట్టడం, వాళ్ళ వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టడం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు
దేనికి భయపడే సవాల్ లేదు. మళ్ళొక్కసారి చెప్తున్నా, పక్క నియోజకవర్గంలో వచ్చిన ఓడిపోయిన ఎమ్మెల్యేలారా మీకు మళ్ళీ చెప్తున్నాం, మేము మీ నియోజకవర్గానికి వస్తే మళ్ళీ అది వేరే తీరు ఉంటుంది. మరి సీతక్క గారంటే మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. అక్క జోలికి వచ్చినోడు ఎవడూ గెలవలేదు. అక్క అడుగు పెడితే మళ్ళీ మీ నియోజకవర్గాలు కూడా మళ్ళీ మీ స్థానాలు కూడా గల్లంతైతాయి అని చెప్తున్నా.